మేషరాశి వారికి చూసుకున్నప్పుడు మేషరాశిలోకి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదము మనకి మేషరాశిలోకి రావడం అనేది జరుగుతుంది. మేషరాశికి రాశాధిపతి వచ్చి కుజుడు. మేషరాశిలో ఈ గురువు యొక్క సంచారం గత కొంతకాలంగా నడుస్తున్న ఇప్పుడు అశ్విని నక్షత్రం నుండి భరణి నక్షత్రం మీదకి ఈయన మార్పు జరగడం వల్ల, అంటే ఫిబ్రవరి 3 నుండి ఏప్రిల్ 17వ తారీఖు వరకు ఈయన ఈ నక్షత్రం మీద సంచారం చేయడం వల్ల మేషరాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నారు అని కానీ చూసుకున్నప్పుడు మనకి ఇక్కడ ద్వితీయ సప్తమాధిపతి అయిన శుక్రుడికి సంబంధించిన నక్షత్రంలో యొక్క గురువు సంచారం చేయడం అనేది జరుగుతోంది. అయితే ఇక్కడ వీళ్ళకు కూడా గురువు కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకు కూడా గురువు నవమాధిపతి అయ్యాడు. నవమ వ్యయాధిపతి అయిన గురువు వీళ్ళకి జన్మలో సంచారం చేయడం, దీనివల్ల ఏమవుతుంది అంటే వీళ్ళకి దూర ప్రయాణాలు లేదా ఉద్యోగాల పరంగా వీళ్ళు దూర ప్రయాణాలు చేయడం లేదా విదేశీ యానము ఇలాంటివి కూడా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అలాగే వీళ్ళు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. అలాగే ఇంట్లో శుభ కార్యక్రమాలు చేయాలనే తలంపులు వస్తాయి, శుభ కార్యక్రమాలు కూడా చేస్తారు. అలాగే మంచి మంచి శుభవార్తలు వినడము, కుటుంబ వృద్ధి, కుటుంబానికి సంబంధించిన మంచి విషయాలు వినడము ఇలాంటివన్నీ కూడా మనకి చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. గత కొంతకాలంగా ఏవైతే అనవసరంగా ఖర్చులు ఉన్నాయో ఆ ఖర్చుల శాతం అనేది కొద్దిగా తగ్గడం, లేకపోతే ఏదో విధంగా కొంత పొదుపు, అంటే ఎక్కడైనా ఒక ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడమనో లేకపోతే ఒక ఆర్డీల కింద కట్టడమనో ఏదో రకంగా పొదుపుకి మార్గాలు వెతుక్కోవడం, కొత్త వాటిల్లో సక్సెస్ అవ్వడం కూడా జరుగుతుంది మేషరాశి వారు. అలాగే దీంతో పాటుగా వీళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే వ్యయాధిపతి వచ్చి జన్మలో సంచారం చేస్తున్నాడు కాబట్టి కాస్త తప్పకుండా ఈ యొక్క హెల్త్కి సంబంధించిన, అంటే ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు, లేకపోతే ఏదో రకంగా డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉండడం, లేకపోతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, అంటే అవి చెప్పుకునే అంత పెద్దవి కాకపోయినా ఏవో ఒకటి చిన్న చిన్నవి ఉంటూనే ఉంటాయి. కాబట్టి ఆరోగ్య విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అలాగే ఇక్కడ కాస్త వ్యాపారంలో కూడా మంచి లాభాలు, లేదా కొత్తగా ఎవరైనా వ్యాపారం మొదలు పెడుతున్న వాళ్ళకి కాస్త అది వాళ్ళ ఏదైతే వృద్ధి కోరుకుంటున్నారో ఆ వృద్ధికి సంబంధించిన వ్యవహారాలు, వాటికి సంబంధించిన తిరుగుతున్నారో అవన్నీ కూడా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ గురువు ఈ మేషరాశి వాళ్ళకి ఈ శుక్రుడు యొక్క నక్షత్రంలో సంచారం చేయడం వల్ల వీళ్ళకి ఎక్కువగా అనుకూలమైన ఫలితాలే కలుగుతున్నాయి. అయితే కేవలం వీళ్ళు ఆరోగ్య విషయాల్లోనూ అలాగే ఖర్చుల నియంత్రణలోనూ జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి రోజు కూడా ఇక్కడ కనకదార స్తోత్రాన్ని పారాయణ చేయడం, లేదా శుక్రుడికి సంబంధించిన బొబ్బర్లు ఉంటుంది కదా ధాన్యము, దాన్ని నానబెట్టి గోవుకు తినిపించడము, లేదా దాన్ని ఏదైనా ప్రసాదంగా చేసి గుళ్ళో వితరణ చేయడం ద్వారా వీళ్ళకి కాస్త ప్రతికూల ఫలితాలు తగ్గడం అనేది జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.